హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే 7 days ముందు ఇది ట్రై చేయండి. ఇది చాలా వర్కౌట్ అవుతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వారం రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అన్నీ తొలగిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇది తయారు చేసుకుని 7 days వరకు రెగ్యులర్ గా కంటిన్యూస్ గా వాడాలి. అప్పుడే దీని వల్ల ప్రయోజనాలు ఉంటాయి. 1-2 రోజులు వాడి ఇది పని చేయట్లేదు అని కామెంట్ చేస్తే ఇది అస్సలు వర్క్ అవ్వదు. దయచేసి 7 రోజులు ఇది ట్రై చేయండి. మీ ఫేస్ చూసుకుని మీరే ఆశ్చర్యపోతారు. కంపల్సరీగా 7 రోజులు ట్రై చేయండి. మొదట్లో నా ఫేస్ చూసుకుని నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకు ఇంత నల్లగా ఉన్నాను, ఏం చేయాలి అని లోపల చాలా బాధపడుతూ ఉండేదాన్ని. సో అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని. సో నేను వారం రోజులు ఇలా ట్రై చేశాను. సో మంచి ఫీడ్బ్యాక్ లభించింది. నేను కలర్ అనేది చేంజ్ అయ్యాను. డే బై డే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. 7 days కంపల్సరీగా నైట్ పడుకునే ముందు రోజు అప్లై చేసుకున్నాను. సో అలా అప్లై చేయడం వల్ల నా ఫేస్ మీద వ్రింకిల్స్, ముడతలు, లైక్ ట్యాన్, మచ్చలు, పిగ్మెంటేషన్ అంతా పోయి క్లియర్ గా ఫేస్ అయితే వచ్చింది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో 7 days అయ్యాక నా ఫేస్ ఎలా ఉందో నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. విటమిన్ ఈ క్యాప్సూల్ మీకు రోజు చాలా మంది ఓన్లీ విటమిన్ ఈ క్యాప్సూల్ నైట్ అంతా రాసుకుని పడుకుంటారు. సో దాంతోపాటు ఇవి కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఇంకా దీనికి కావాల్సింది అలోవెరా జెల్. మీ ఇంట్లో అలోవెరా ఉంటే మీరు ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఆల్రెడీ బయటకున్న అలోవెరా జెల్ని వాడుతున్నాను. రోజ్ వాటర్ 1 స్పూన్ కావాలి. అండ్ బాదం ఆయిల్ మీ ఫేస్కి చాలా బ్రైట్నెస్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 1 స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. దాంతో పాటు ఇంకా బాదం ఆయిల్ 1 స్పూన్ తీసుకోండి. ఇంకా రోజ్ వాటర్ కూడా 1 స్పూన్ తీసుకోండి. సో ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఒక 1 తీసుకోండి, సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ రోజులు వాడుకోవాలి అనుకుంటే మీ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది బాగా స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది మిక్స్ చేయడానికి ఒక 5 minutes పడుతుంది. ఓపిక్గా మిక్స్ చేస్తూ ఉండండి. చూసారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. సో బయటకున్న క్రీమ్స్ ఎలా అయితే ఉంటాయో అంత క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇది ట్రీట్ చేస్తూనే ఉండాలి. సో చూసారు కదా క్రీమ్ ఎంత బాగుందో, స్మూత్ గా. ఇది రాసుకుంటే మొహం చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. సో దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఒక 7 days కంటిన్యూస్ గా వాడి చూసి అప్పుడు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో కంపల్సరీగా మీకు ఫుల్ యూజ్ ఉంటుంది. చూసారా, నేను చేతి మీద ఇలా అప్లై చేసుకుని దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకుంటూ ఉంటాను. సో రోజు నైట్ పడుకునేటప్పుడుగా ఐబ్రోస్కి, అండర్ ఆర్మ్స్కి, అప్పర్ లిప్స్కి, ఇంకా చీక్స్కి అంతా అప్లై అయ్యేలాగా మంచిగా మృదువుగా అప్లై చేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నానో ఆ విధంగా మీరు కూడా అప్లై చేసుకోండి. కానీ కదా 7 days యూజ్ చేశాక ఇది నా ఫేస్ అండి. సో ఆఫ్టర్ 7 days చూసారుగా ఎంత రిజల్ట్ వచ్చిందో. మీ ఫేస్ చూసుకుని మీరే చాలా ఆశ్చర్యపోతారు. చాలా నమ్మలేనంతగా మీ ఫేస్ చేంజ్ అయిపోతుంది. ఒక 7 days వాడి చూడండి. 7 days వాడి చూశాక నన్ను అప్పుడు అడగండి. కంపల్సరీగా మీ ఫేస్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. సో యూజ్ చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.